హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హసీనా లాగ్స్ అండి. నేను మీ హసీనాని. ఇప్పుడు మనం కమ్మనైన సాంబార్ రెసిపీని ఈజీ పద్ధతిలో ఎలా చేయాలో చూసేద్దాం. సాంబార్ని ఇలా చేస్తే మనం ఎందులోకి తిన్నా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం తినే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లోకైనా లేదా రైస్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మన ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళలో చేసుకుంటాం కదా సాంబార్, అంత రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం కలుపుకొని మనం కుక్కర్ని లిడ్ క్లోజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని 6 విజిల్స్ రానివ్వాలి. అప్పుడు కందిపప్పు మంచిగా ఉడికిపోతుంది. నోరూరించి ఈ సాంబార్ని సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేను 25 గ్రామ్స్ చింతపండుని వాష్ చేసుకొని వాటర్లో పెట్టుకున్నాను. ఇప్పుడు సాంబార్ని రెడీ చేయడానికి ఇలాంటి పెద్ద గిన్నెను తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో నేను 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాక పోపు దినుసులు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు వేసాను ఫ్రెండ్స్. ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా బాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎండుమిర్చి బాగా ఫ్రై అయ్యాక ఒక పెద్ద ఆనియన్ ఉంటుంది కదా, అది కట్ చేసి పెట్టుకొని ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ కొంచెం కచ్చాపచ్చాగా ఫ్రై అయితే చాలు, బాగా వేపుకోవలేదు. ఇప్పుడు క్రష్ చేసుకున్న ఒక 6 వెల్లుల్లి వేసుకున్నాను నేను. ఇందులోనే బాగా ఇలా కచ్చాపచ్చాగా ఆనియన్స్ వేగాక ఇప్పుడు ఒక 5 పచ్చిమిర్చి ఉంటుంది కదా, అది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కొంచెం సేపు పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మునక్కాయ ముక్కలు ఉంటాయి కదా, అవి వేసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు కూడా, ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో మనం పెట్టాం కదా, అప్పుడు కొంచెం ఇంగువ పొడి వేసుకుంటే సాంబార్ అనేది మరింత టేస్ట్ ఉంటుంది. మా ఇంట్లో లేదు ఫ్రెండ్స్, అందుకే ఇంగువ పొడి వేయలేదు. మీకు ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్, బాగా టేస్ట్ ఉంటుంది. ఫ్రై చేసాం కదా ఆనియన్స్, అప్పుడు వేసుకోవాలి ఇంగువ పొడి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, బెండకాయ ముక్కలు, దొండకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు అన్నీ వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను 3 టమోటాలు ఉంటాయి కదా, ఒక 3 టమోటాలు మంచిగా స్మాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అవ్వడానికి నేను కొద్దిగా కల్లు ఉప్పు అనేది వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా కల్లు ఉప్పు వేయడం వల్ల వెజిటేబుల్స్ అన్నీ మంచిగా సాల్ట్ అనేది పట్టది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 టీ స్పూన్ ఉంటుంది కదా, అది నేను కారం వేసుకున్నాను ఫ్రెండ్స్. అన్నీ బాగా ఫ్రై చేసుకున్నాక, ఈ ముక్కలన్నిటిని మనం బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న కొంచెం ఒక 2 వంకాయ ముక్కలు కూడా వేసాను ఫ్రెండ్స్. మా ఇంట్లో చాలామంది 6 మెంబర్స్ ఉంటాము, అందుకే నేను వెజిటేబుల్స్ ఎక్కువ వేసాను ఫ్రెండ్స్. ఇవి బాగా వాడిపోయాక 5 మినిట్స్ బాగా వాడనిచ్చి మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండు వాటర్ ఉంటుంది కదా, పీల్ చేసుకొని చింతపండు చూపించాను కదా, ఆ వాటర్ని మనం బాగా పీల్ చేసుకొని ఇందులో వేసుకోవాలి వెజిటేబుల్స్లో. ఇప్పుడు ఆ చింతపండు వాటర్ వేసుకున్నాక మనం మొత్తం బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా మనం కుక్కర్లో ఉడికించుకున్న కందిపప్పుని ఇలా మెదుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ స్టేజ్లోకి వచ్చాక ఉప్పు కారం చూసుకోవాలి. ఇప్పుడు నేను ముందుగా ఉడకపెట్టుకున్న కందిపప్పుని ఇందులో సాంబార్లో వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది బాగా వేసుకున్నాక కొంచెం ఒక 5 మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. దానికి సాంబార్కి తగ్గ వాటర్ కూడా కందిపప్పులో వేసేటప్పుడు వేసుకోవాలి మనం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాను నేను అందులో.
ఇప్పుడు నేను 2 స్పూన్స్ సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకున్నాను. ఈ స్టేజ్లో సాంబార్ పొడి వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేయడం వల్ల సాంబార్కి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా సాంబార్లో పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్టేజ్లో మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. 6-7 నిమిషాల తర్వాత మనం కూరగాయల ముక్కలు సాంబార్లో ఉడికాయో లేదో చూసుకొని అంతే ఫ్రెండ్స్. ఇలా ఫైనల్గా మనకి ఇలా సాంబార్ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ మనకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ సాంబార్ని మనం దోశ, ఇడ్లీ, వడ, రైస్ ఏ కాంబినేషన్లో తిన్నా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ సాంబార్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఈ సాంబార్ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.